నమస్కారం. నేను డాక్టర్ రితేష్ రాజన్, మాక్సిలోఫేషియల్ సర్జన్, టీమ్ రీకాన్ ఫేస్. ఈరోజు మీకు ఫోర్ట్ హెడ్ అండ్ నెక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మే 31 వరల్డ్ నో టొబాకో డే. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 10 నుంచి 12 లక్షల మంది టొబాకో కన్జంప్షన్ వల్ల ఆరోగ్యం పోగొట్టుకొని మృత్యుతో అవుతారు. ఇప్పుడు మన దేశంలో క్యాన్సర్ది 30% వరకు ఓరల్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. దానికి మెయిన్ కారణం టొబాకో కన్జంప్షన్. ఎస్పెషలీ మనం కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీస్తో మన దేశంలో స్మోక్లెస్ టొబాకో చాలా ఎక్కువ ఉపయోగం అవుతుంది. స్మోక్లెస్ టొబాకో అంటే జర్దా, ఖైనీ, సుపారీ, పాన్ మసాలా ఎక్స్ట్రా. ఇవన్నీ ఎక్కువ వాడటం వలన బుగ్గలో కానీ దవడలో క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. వెస్టర్న్ కంట్రీస్లో ఆల్కహాల్, టొబాకో స్మోకింగ్ వలన నాలిక క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తాయి. మన దేశంలో ఈ దవడ క్యాన్సర్స్, బుగ్గ క్యాన్సర్స్ వలన ఏమవుతుందంటే పేషెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రీట్మెంట్ వలన కూడా పేషెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ అవడానికి బెస్ట్ అవుట్కమ్ కావాలంటే పేషెంట్ చాలా ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నోటి లోపల ఏమైనా అల్సర్ కానీ ఏమైనా గాయం ఉంటే 2 నుంచి 3 వారాల కన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్గా మీరు మీ డాక్టర్ కానీ సర్జన్ని కలవాలి. ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసి క్యాన్సర్ కింద ఏమైనా డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ రేట్స్ చాలా హై ఉంటాయి. ఓరల్ క్యాన్సర్కి ఫస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ సర్జరీ. సర్జరీ అయిన తర్వాత రిపోర్ట్ బట్టి అవసరం ఉంటే పేషెంట్కి రేడియేషన్ కానీ కీమోథెరపీ ఇవ్వచ్చు. సర్జరీ రిజల్ట్స్ చాలా బాగుంటే ఇఫ్ దట్ ట్రీట్మెంట్ మనం ఎర్లీగా చేస్తే, క్యాన్సర్ చిన్నగా ఉంటే. కాకపోతే పేషెంట్ లేట్గా వచ్చారనుకోండి, మనకి క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అయితే సర్జరీ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది, ఎక్స్టెన్సివ్ అవుతుంది, పేషెంట్ రికవరీ డిలే అవుతుంది అండ్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. దవడ కానీ బుగ్గలో ఎక్కువ క్యాన్సర్ స్ప్రెడ్ అయి మనకి ఏమైనా దవడ తీసేయాల్సి వస్తే నార్మల్గా పేషెంట్స్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫేస్ వంకరపోవటము, పళ్ళు లేకపోవటం వలన సరిగ్గా ఫుడ్ తినలేకపోతారు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీకన్స్ట్రక్షన్ పాసిబిలిటీ ఉంటే మేము మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్తో ఆ దవడది ఏ పార్ట్ తీసేసామో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయబోడు. కాలు నుంచి చిన్న ఎముక పీస్ తీసుకొని, ఫిబులా బోన్ తీసుకొని, దాంతోపాటు రక్తనాళాలు కూడా తీసుకొని అదే పార్ట్ దవడలో పెట్టేసి జాయిన్ చేసి ఆ దవడని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. తర్వాత పళ్ళు కూడా కట్టుకోవచ్చు. దీంతో పేషెంట్కి ఫేస్లో పెద్ద తేడా రాదు, పళ్ళు వచ్చిన తర్వాత మంచిగా ఫుడ్ నవలగలుగుతారు. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాలికలో కూడా ఏమైనా బాగా ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేతి నుంచి మనకి కొంచెం స్కిన్ తీసి దాంతోపాటు రక్తనాళాలు తీసుకొని ఆ నాలిక పోయిన పార్ట్లో రీకన్స్ట్రక్ట్ చేయబోతే మనకి పేషెంట్ ది స్పీచ్, స్వాలోయింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్తో క్యాన్సర్తో క్యూర్తో పాటు పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇదంతాలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టొబాకో అసలు వాడకూడదు. నోట్లో ఏమైనా అల్సర్ కానీ ఏమైనా గాయం ఉంటే ఎక్కువ రోజులు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ ఎర్లీగా చేస్తే క్యూర్ చాలా బాగుంటుంది అండ్ మనకి నార్మల్ లైఫ్ కూడా లివ్ చేయొచ్చు. విషింగ్ యూ ఆల్ సేఫ్ హెల్త్ and say no to tobacco. Namaskaram. Thank you.